సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రాత్రి 9:30 విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సతీమణి వైఎస్ భారతితో కలిసి ప్రత్యేక విమానంలో లండన్కు పయనమయ్యారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ జాషువా, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ తలసిల రఘురాం తదితరులు వీడ్కోలు పలికారు. విదేశీ పర్యటన ముగించుకుని సీఎం తిరిగి ఈ నెల 11న రాష్ట్రానికి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సీరియస్ కామెంట్స్ చేశారు. టీడీపీ హయాంలో ఏ ఒక్కరికైనా ఇసుక ఉచితంగా ఇచ్చారా అంటూ మంత్రి ప్రశ్నించారు. ఐటీ శాఖ నోటీసులపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నోటీసుల విషయంలో చంద్రబాబు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి కబుర్లు చెబుతుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చాయని, అయినా ఇంతవరకు చంద్రబాబు ఎందుకు నోరు విప్పటం లేదని మంత్రి ప్రశ్నించారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పనికిమాలిన పనులు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జీవితమంతా స్టే తెచ్చుకోవడమే అని పేర్కొన్నారు. ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి స్వభావం బీజేపీ నేతలకు తెలుసు అన్నారు. నోటీసుల విషయంలో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైన ఉసురు చంద్రబాబును వెంటాడుతూనే ఉందన్నారు మంత్రి కారుమూరి. మీరు మారుతారు, ఓసరవిల్లిగా రంగులు మార్చి మాట్లాడతారు, వాళ్ళకి మీ సంగతి అర్థమైపోయింది. మీ సంగతి తెలిసి వాళ్ళకి అందిచే జుట్టు లేతే కాళ్ళు అనే సంగతి వాళ్ళకి తెలిసి మీ జిమ్మిక్కులు ఇప్పుడు ఇంక చల్లవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ ఐటీ నోటీసులు మీ తాపేదారులు అందరికీ కూడా అందటం జరిగింది. దానికే మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏం జరుగుద్దా ఏమవుద్దా అని చెప్పి, దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలని చెప్పి మీరు మళ్ళీ ఏ రకమైన స్టేలు తెచ్చుకోవాలా, ఏ రకంగా దీన్ని తప్పించుకోవాలని చెప్పి మీ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. అలాగే మీది మాత్రం పాపం ఊరికనే పోదు. ఎన్టీ రామారావు గారికి ఎన్నుపోటు పొడిచి, ఎన్టీ రామారావు గారి పదవులు లాక్కుని, ఎన్టీ రామారావు సైకిల్ గుర్తు లాక్కుని, బ్యాంక్ బ్యాలెన్స్ లాక్కుని ఎంత ఉసిరికి గురి చేశారో, ఎంత మానసిక శోభకి అనిపించాడో, ఆయన బాధని మీడియా ద్వారా ఎన్నిసార్లు వ్యక్తపరిచారో. ఇలాంటి నైవంచకుడు ఎక్కడా ఉండడు, ఇట్లాంటి దుర్మార్గుడు ఎక్కడా ఉండడని ఎన్నిసార్లు బాధపడ్డాడో మీడియా ద్వారా. ఆ బాధ ఉసురు మీరు అనుభవించక తప్పదు. ఈ ప్రజలను కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో, ఎన్ని రకాలుగా మాయ చేశారో. ఇది చేస్తాను మీకని ఎలక్షన్ ముందు వాగ్దానం చేయటం, తర్వాత నిమ్మక నీరెత్తినట్టు ఉండిపోతాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే చెప్పారో చెప్పని కూడా చేస్తున్నారు. కాబట్టే పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అన్నీ చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉండిపోయారు. కాకినాడలో నిర్వహించిన జోన్ 2 సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పేర్లు పెట్టి విద్యుత్ ఛార్జీలు బాదుతున్నారని ఆగ్రహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు పెంచమని, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాకినాడలో నిర్వహించిన జోన్ 2 సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్పై వైఎస్ఆర్సీపీ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై సైకిల్ అన్స్టాపబుల్, బ్రేకులు వేయాల్సిన పనే లేదు. ప్రతి నియోజకవర్గం నుంచి అమరావతికి సైకిల్ పంపాలి. జాబు రావాలంటే బాబు రావాల్సిందే. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. ఎన్నికల్లో ఈ విధ్వంసక వైసీపీని ఇంటికి పంపండి, తెలుగుదేశం పార్టీని అమరావతికి పంపండి అని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ 45 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడలో నిర్వహించిన జోన్ 2 సమీక్ష సమావేశానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. మధ్యలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్లో డైలాగులు చెప్పి పార్టీ శ్రేణిలో జోష్ నింపారు. గత 4 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన విధ్వంసాల గురించి చంద్రబాబు ఒక్కొక్కటిగా వివరించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చే బాధ్యతను తాము తీసుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. ఇంటి నుంచే పని చేసుకునే వాతావరణాన్ని కల్పిస్తామన్నారు.
కరెంటు పట్టుకుంటే షాక్ కొడతా ఉందా లేదా తమ్ముళ్ళు? కరెంటు కొడతా ఉందా లేదా? తెలుగుదేశం పార్టీ కరెంటు ఛార్జీలు పెంచావా? పెరిగాయా? కరెంటు కొరత అధిగమించావా లేదా? 24 గంటల కరెంట్ ఇచ్చావా లేదా? ఇప్పుడు కరెంట్ వస్తుందా? మీ మీద దోమలు పంపించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సాయంత్రం అయితే దోమలు పెంచి మొత్తం మీ మీద వదిలిపెట్టి కరెంట్ ఇవ్వకుండా ఇంకో పక్క కరువు, వేడి, ఆ వేడికి తగినట్టు కరెంట్ ఉండదు. ఎన్నిసార్లు పెంచాడు తమ్ముళ్ళు? 8 సార్లు పెంచాడు. అవునా కాదా అడుగుతున్నా? 8 సార్లు పెంచాడు. నాకు అనిపిస్తుంది ఇతను 8 సార్లు పెంచి స్లాబులు మార్చాడు. ట్రూ ఆఫ్ చార్జ్ అన్నాడు, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు అన్నాడు, ఫ్యూయల్ అండ్ పర్చేస్ కాస్ట్ అన్నాడు. నాకు ఈ పేర్లే అర్థం కాలేదు. ఎప్పుడు నేను ఉన్నప్పుడు ఇన్ని లేవు, ఆ పేర్లే లేవు. కొత్త కొత్త పేర్లు పెట్టాడు. బుద్ధుండేవాడు ఎవడు చేయలేడు. అక్కడ బొమ్ము, అక్కడికి వస్తా, మళ్ళా వస్తా అక్కడికి. ఎక్కడ చూసినా పేర్లన్నీ పెట్టి ఇష్టానుసారంగా పోయి కడాన 200 రూపాయలు కరెంట్ ఆ రోజు మీకు బిల్లు వస్తే ఇప్పుడు ఎంత వస్తుంది తమ్ముళ్ళు? 1000 రూపాయలు. అవునా కాదా? వీళ్ళకి అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈ రోజు అని ఇస్తున్నా. మొన్నే చెప్పా విజన్ 40 2047 లో. విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా మూడోసారి పోటీ చేసి లోక్సభలో అడుగు పెడతానని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. ఇదే పశ్చిమ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తనకు మెజార్టీ వచ్చిందన్న నాని రేపు రానున్న 2024 ఎన్నికల్లో ఎంఎస్ బేగ్ను చట్టసభల్లోకి పంపించబోతున్నానంటూ చెప్పుకొచ్చారు. కొంతమంది ప్రజాసేవ అనే ముసుగులో ఉంటూ ప్రజాసేవ చేయకుండా తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ పుట్టినరోజు వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంఎస్ బేగ్ తండ్రి ఎంకే బేగ్ ప్రజాసేవలో ప్రజల దగ్గర మన్నల్ని పొందారని గుర్తు చేశారు. అదేవిధంగా వారి కుటుంబం నుంచి వచ్చిన ఎంఎస్ బేగ్ను ఆదరించాలని కోరారు. ఇదే పశ్చిమ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తనకు మెజారిటీ వచ్చిందన్న నాని రేపు రానున్న 2024 ఎన్నికలో ఎంఎస్ బేగ్ను చట్టసభల్లోకి పంపించబోతున్నానంటూ చెప్పుకొచ్చారు. దానికి మీ అందరి సహకారం, ఆదరణ కావాలన్నారు. ఎవరు అడ్డుపడినా ఎంఎస్ బేగ్ను ఎమ్మెల్యేని చేసే బాధ్యత నాదని చెప్పారు. మొన్న జరిగిన లోకేష్ పాదయాత్రలో తాను లేకపోయినా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంఎస్ బేగ్ టీం టీడీపీ ఆధ్వర్యంలో పాదయాత్రను విజయవంతం చేశారని పేర్కొన్నారు. నా సలహాల మేరకు తూచా తప్పకుండా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేశారని, లోకేష్ యువగళం పాదయాత్ర విజయవాడలోకి అడుగు పెట్టగానే ముందుండి నడిపించిన బొమ్మసాని సుబ్బారావు, గన్నే అన్నప్రసాద్ మరియు ఎంఎస్ బేగ్ వీరందరి కృషితోనే లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతమైందన్నారు. అంతేకాని ఎవరి ప్రమేయం లేదని పేర్కొన్నారు. అట్లాగే రేపు రానున్న 2024 ఎన్నికల్లో విజయవాడలో పార్లమెంట్ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేసి మీ ఆదరణతో నేను పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నానని స్పష్టం చేశారు. కొంతమంది ప్రజాసేవ అనే ముసుగులో ఉంటూ ప్రజాసేవ చేయకుండా తిరుగుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగ్ జన్మదిన సందర్భంగా నేను క్లారిటీ ఇస్తున్నా. విజయవాడ ప్రాంతం కోసం, విజయవాడ ప్రజల కోసం మళ్ళీ నేను మూడోసారి ఎన్నికై పార్లమెంట్లో మీ అందరూ ఆశీస్సులతో అడుగు పెడుతున్నా. కేవలం ఈ ప్రాంతం కోసం, ఇక్కడ ప్రజల కోసం నా అవసరం మాత్రం కాదని వెరీ క్లియర్గా మీకు తెలుసు. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. అట్లాగే ఎవరు ఎన్ని కుయుక్తులు పనినా, ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా విజయవాడ ప్రజలు చాలా విఘ్నులు. పేదవాళ్ల పట్ల, ప్రాంతం పట్ల, ఇక్కడ ప్రజల పట్ల పనిచేసే వాళ్ళని ఆదరించేటువంటి లక్షణం, గుణం ఈ విజయవాడకే సొంతం, ఇంకెక్కడ కాదు. డబ్బుకు కూడా ప్రమేయం లేదు ఇక్కడ. అటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. అట్లాగే మన యువగళం పాదయాత్ర కూడా నేను పబ్లిక్గా చెప్తున్నా. యువగళం పాదయాత్ర లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే ఇక్కడ సక్సెస్ చేసింది విజయవాడ వెస్ట్ టీం మాత్రమే, ఇంకెవరి ప్రమేయం లేదని చెప్పి కూడా పబ్లిక్గా చెప్తున్నాను నేను. అట్లాగే కొంతమంది బొమ్మసాని సుబ్బారావు గారు కానీ, అన్నాప్రసాద్ గారు కానీ, అట్లాగే ఇక్కడ విజయవాడ టీం టీడీపీ విజయవాడ వెస్ట్ కానీ వేరే వాళ్ళు ఎవరితో ప్రమేయం లేకుండా ఇక్కడ బ్యారేజ్ మీద నుంచి కూడా విజయవాడ అంతా దాన్ని సక్సెస్ చేశారంటే ఇక్కడ టీం టీడీపీ విజయవాడ వెస్ట్ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినటువంటి బేగు, అట్లాగే అన్నాప్రసాద్, బొమ్మసాని సుబ్బారావు తప్ప ఎవరి ప్రమేయం లేదు. ఎవరు ఏమి చెప్పుకున్నా ఈ కళ్ళబల్లి మోటలే. పబ్లిక్గా చెప్తున్నా, ప్రెస్ కూడా రాసుకోవచ్చు.
మల్టిపుల్ డిజబిలిటీస్తో బాధపడుతున్న 2.5 సంవత్సరాల బైపిల్ల నారాయణ నిఖిల్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ₹1,00,000 ఆర్థిక సహాయ చెక్కును జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అందజేశారు. ఏ కన్వెన్షన్ సెంటర్లో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కుమారుని వివాహానికి హాజరై తిరిగి వెళ్లే సమయంలో బాధిత చిన్నారి తల్లిదండ్రులు సీఎం జగన్కు సమస్యను వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నిన్న నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కుమార్ని వివాహానికి హాజరై తిరిగి వెళ్లే సమయంలో అక్కడ ఎడమ కన్ను, చెవి, అంగవైకల్యం, మల్టిపుల్ డిజబిలిటీతో బాధపడుతున్న 2.5 సంవత్సరాల నారాయణ నిఖిల్ను ముఖ్యమంత్రి పరామర్శించారు. నగరంలోని భవానీపురం 38వ వార్డు కొత్తపేటలో నివాసముంటున్న బైపిళ్ల రమేష్, లక్ష్మీ, పద్మ దంపతుల కుమారుడు నారాయణ నిఖిల్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వివరించారు. వారి సమస్యను విన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నారాయణ నిఖిల్కు వైద్య సేవలు నిమిత్తం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావును ఆదేశించగా తక్షణమే జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వైద్య సేవల నిమిత్తం ₹1,00,000 చెక్కును కలెక్టరేట్లో అందజేశారు. సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్లో ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న కాపు కళ్యాణ మండపాన్ని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు నిన్న పరిశీలించారు. నిర్మాణ పనులు ఎంత మేరకు పూర్తయ్యాయి, ఇంకా జరగాల్సిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు గుత్తేదారుకు సూచించారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టని కార్యక్రమం భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ కార్యక్రమాన్ని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రజలకు ఇస్తున్న హామీలన్నీ ఈ కార్డు రూపంలో పొందుపరుస్తామని వివరించారు. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా తెలుగుదేశం పార్టీ తర్వాతనే అని ఆయన అన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని గుర్తించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. తూర్పు నియోజకవర్గంలోని 12వ డివిజన్ సంజయ్ గాంధీ కాలనీలో భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ కార్యక్రమాన్ని కార్డు రూపంలో నమోదు చేసి ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ పెట్టని భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టారని ఆయన కొనియాడారు. ఒక కుటుంబానికి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు భరోసాతో కూడిన ఒక బాండ్ ఇస్తున్నామని తెలియజేశారు. స్థానిక ప్రజల కష్టాలు తెలుసుకుని ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి ప్రత్యేకంగా ఈ కార్డు అందజేస్తున్నామని చెప్పారు. కుటుంబంలో నిరుద్యోగులు ఉంటే నెలకి ₹3,000 చొప్పున సంవత్సరానికి ₹36,000 5 సంవత్సరాల వరకు ఇస్తామని చెప్పారు. అలాగే చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉంటారు అంతమందికి సంవత్సరానికి ₹15,000 అందజేస్తామని వివరించారు. అంతేకాకుండా సంవత్సరానికి 3 సిలిండర్ గ్యాస్ బండలను ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఇవన్నీ హామీలు చెప్పటమే కాదని బాండ్ రూపంలో ఇస్తున్నామని తెలియజేశారు. ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని ఆయన వెల్లడించారు. పెరిగిన ఇంధన ధరలు, వాహన పన్నులతో రవాణా రంగం కుదేలైందని, రవాణా రంగంపై ఆధారపడిన కార్మికులు స్వయం ఉపాధితో బతికేవారి జీవితాలు ఆగమ్య గోచరంగా మారిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. వాహన మిత్ర కాదు, వాహన శత్రు ప్రభుత్వాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. బడా కంపెనీలను ప్రోత్సహిస్తూ చిన్న, మధ్యతరగతి స్వయం ఉపాధి చేసుకునే వారిని పాలకులు దెబ్బతీస్తున్నారని చెప్పారు. విజయవాడ రైల్వే స్టేషన్ పార్సిల్ గేట్ ఆటో స్టాండ్ వద్ద జరిగిన ఆటో కార్మికుల సమావేశంలో బాబురావు పాల్గొన్నారు. కార్మికులు మోడీ, జగన్ సర్కార్ల తీరుతో పడుతున్న ఇబ్బందులు వివరించారు. సమరబేరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్లు ప్రదర్శించారు. రవాణా రంగంపై భారాలను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న రవాణా రంగాన్ని కేంద్ర ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందన్నారు. రవాణా రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా ఆదాయ వనరుగా పరిగణించి పన్నుల భారాలతో దెబ్బకొడుతున్నారని చెప్పారు. పెట్రోల్, డీజిల్, సిఎన్జి రేట్లు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయాయని,
కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తులపై 26 లక్షల కోట్ల రూపాయల పన్నుల భారాలు మోపి ఖజానా నింపుకుంటుందన్నారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్, డీజిల్పై పన్నుల భారాలు మోపుతోందని మండిపడ్డారు. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్సూరెన్స్, టోల్ ట్యాక్స్, మోటార్ వాహన పన్ను, స్పేర్ పార్ట్స్, టైర్ల ధరలు విపరీతంగా పెంచారని, రవాణా తదితర శాఖల ద్వారా పెనాల్టీల రూపంలో పీల్చి పిప్పి చేస్తున్నారని తెలియజేశారు. మోటార్ వాహన చట్టాన్ని సవరించి పెనాల్టీలు 10 రెట్లు పెంచారన్నారు. వాహన మిత్ర పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది పరిమితమేనని, పన్నుల భారాల పేరుతో, పెనాల్టీల పేరుతో మోటార్ రంగాన్ని నాశనం చేస్తున్నారని ధ్వసమెత్తారు. పెరిగిన భారాల వలన రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర సరుకుల పెరుగుదలకు దారితీస్తుందని, అటు ప్రజలు, వినియోగదారులు, రవాణా రంగం అందరూ దెబ్బతింటున్నారని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో, మోటార్ రంగాన్ని సర్వనాశనం చేశారు. పెట్రోలు, డీజిలు, సిఎన్జి గ్యాస్ రేట్లు 100% పెంచారు. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ, మోడీ ప్రభుత్వం అయితే దాంతో జతగట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇద్దరూ కలిపి ఎడాపెడా పన్నులు వేసించారు. ప్రపంచమంతా పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ ఉత్పత్తుల ధరలు తగ్గినా భారతదేశంలో మాత్రం తగ్గించారు. దీంతో ఆటోలు, మోటారు రవాణా రంగం కుదేలైపోయింది. దీనికి తోడు ఇన్సూరెన్సుల పేరుతో, అలాగే స్పేర్ పార్ట్లు, ఇతర వాహనాల ధరలు, దీని మీద మళ్ళీ మోటార్ వాహన ట్యాక్స్, ఎంఈ ట్యాక్సులు పెంచడం, వీటితో ఈ ట్యాక్సులు పెంచేశారు. దీనికి తోడు రైల్వేలో ఉన్నటువంటి శాఖలు ఆటో కార్మికులు స్టాండ్లో పెట్టుకుంటే ఒకప్పుడు సంవత్సరానికి 16 రూపాయలు అయితే ఇవాళ 6,000 రూపాయలు. వీటికి తోడు పోలీసుల ఫైన్లు, ఆర్టీఏ ఫైన్లు. ఒకప్పుడు 100 రూపాయలు ఉండే ఫైన్ ఇప్పుడు 5,000 చేశారు. 1000 రూపాయలకు తక్కువ అసలు ఫైన్ అనేది లేకుండా మోటార్ వాహన చట్టాన్ని కేంద్రం సవరించింది. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచడంతో ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆంధ్ర మాల్యాద్రి తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు మాటలు విని రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచిందన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం చేస్తున్న పోరాటంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు తగ్గించాలని అజిత్ సింగ్ నగర్ పరిధిలోని శాంతినగర్ సచివాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. సచివాలయం దగ్గర కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆంధ్ర మాల్యాద్రి పాల్గొని మాట్లాడుతూ, పెరుగుతున్న ధరలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 28వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి డివిజన్, ప్రతి ఏరియాలో సంతకాలు సేకరించే కార్యక్రమాలు, కరపత్రాలు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, ఆస్తి పన్ను పేరిట వేలాది రూపాయల భారాలు వేసి ప్రజల నెత్తిపై పెద్ద బండ వేసి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చారన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన కలెక్టరేట్ ముందు భారీ ఎత్తున సమరభేరీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కావున ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అయితే కీలకంగా ఉన్నాయంటే ప్రభుత్వ రంగ సంస్థలు అయితే ఉన్నాయో, ప్రకృతి సంపద ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఆదాని అమ్మానికి కట్టుబెట్టే కోసంగా చేసేటువంటి కృషి చేస్తుంది తప్ప, ప్రజలపై భారాలు వేస్తుంది తప్ప ప్రజా సమస్యల పరిష్కారంలో ఆ రకంగా చేసేటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ లేదు. అలాంటి దుర్మార్గమైన పరిపాలన ఈ దేశంలో బీజేపీ చేస్తూ ఉంటే, మరోపక్క బీజేపీ మతోన్మాదం పేరుతోటి జాతుల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టి తగాదులు పెట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉంది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అలాంటి దుర్మార్గమైన పరిస్థితి చేస్తూ ఉంటే మన రాష్ట్రంలో అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏమాత్రం కూడా మాట్లాడట్లేదు. నిరుద్యోగ విషయంలో మాట్లాడట్లేదు. ఒక రకంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నిరుద్యోగం లేకుండా చేయడం కోసంగా అన్ని వెనకబడ్డ జిల్లాలను ఆదుకుంటామని చెప్పేతోటి ఆ రకంగా సహాయం చేస్తామని చెప్పింది బీజేపీ. ప్రత్యేక హోదా లేదు. జనసేనకు యువత నుంచి లభిస్తున్న స్పందన చూసి సీఎం జగన్కు చెమట పడుతున్నాయని ఆ పార్టీ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు చిల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. పవన్ కళ్యాణ్ మనోభావాలకు అనుగుణంగా యువత సామాజిక సేవ వైపు మళ్లటం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో నిన్న ఘనంగా జరిగాయి. మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షుడు శ్యామల నాగేశ్వరరావు, కుంచనపల్లి గ్రామ జనసేన నాయకులు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రామ కమిటీకి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జనసేన పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి సీఎం జగన్కు చెమటలు పడుతున్నాయన్నారు. ముఖ్యంగా యువత నుంచి లభిస్తున్న అపూర్వ ఆదరణతో పార్టీ మరింత బలోపేతం కాగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పుట్టినరోజు వేడుకల్లో హంగామా చేసేవారిని, కానీ ఆయన ఆదేశాలకు అనుగుణంగా యువత సామాజిక సేవ వైపు మళ్లడం శుభపరిణామమని పేర్కొన్నారు. సీఎం జగన్ పుట్టినరోజు నాడు 300 మంది రక్తదానం చేస్తే పవన్ జన్మదినం రోజున 500 మంది రక్తదానం చేశారని వారు వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు పురస్కరించుకుంటూ కుంచెనపల్లి గ్రామంలో ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి మన మేకల్ రాజా కానీ, మన అశోక్ కానీ, మిగతా పెద్దలు ఒలంజు గారి కానీ వీళ్ళంతా చాలా గొప్పగా అరేంజ్ చేశారు. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కుంచెనపల్లి జనసేన పార్టీ కుంచెనపల్లి గ్రామ కమిటీ కూడా వేయడం జరిగింది. నిజంగా ఇది ఒక శుభ పరిమాణం. దేనికంటే ఈ రోజున మా అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా యువతందరినీ కూడా ఒక సేవా దృక్పథంలో, గతంలో ఏంటంటే యువతంతా కూడా డీజేలు, ర్యాలీలు, కేకులు విపరీతం చేసుకోవాలి. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఇష్టమో సమాజ సేవ, ప్రజలకు ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు యువతంతా కూడా కదిలి వచ్చి స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా చాలా గర్వంగా ఉంది. దేనికంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పుట్టినరోజు నాడు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తే 300 కంటే మించవల, కానీ ఈ రోజున 500 దాటిపోయి ఇంకా మేము అని చెప్పి వస్తూ ఉన్నారు ఈ రోజున. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.